నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంకుకు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మోపూరు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు జిల్లా యువజనుల శాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అంచనాల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా నోవా బ్లడ్ బ్యాంకు సిబ్బందిని ఘనంగా సత్కరించారు. అనంతరం శివాజీ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భాస్కర్ నాయుడు, యువజనుల శాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ 2003వ సంవత్సరం నుంచి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శివాజీ జన్మదినం రోజు అయినటువంటి ఫిబ్రవరి 19వ తేదీని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ సింగ్, బావిశెట్టి వెంకటకిషోర్, అనిల్ పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశానికి పండుగ రోజు. భరతమాత ముద్దుబిడ్డ, మరాఠా యోధుడు, అలుపెనగిరి వీరుడు, యువతకి స్ఫూర్తిదాయకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు గ్రామాల్లో భారతదేశం మొత్తం వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 2003 నుంచి శివాజీ యూత్ ఫౌండేషన్ పేరు మీద కూడిపర్తి గ్రామంలో మొదలైనటువంటి చాలా మాకు ఆనందంగా ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఛత్రపతి శివాజీ ఉత్సవ కబడ్డీ ఆధ్వర్యంలో వైఎంసీఏ గ్రౌండ్ నుంచి సుమారు వేలాది మందితో ఈరోజు ర్యాలీ జరగబోతుంది. అందులో మీరందరూ కూడా పాల్గొనాలి. వాస్తవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రతి గ్రామంలో కూడా జరుపుకోవాలి. ప్రతి పాఠశాలలో కూడా పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాల పుస్తకంలో కూడా ఆయన జీవిత చరిత్రని ఈరోజు ఇవ్వాలి. ఇప్పుడు రీసెంట్గా చావా అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆయన వీరగాథ, వాళ్ళ శౌర్యం, వాళ్ళ పరాక్రమం ఏందో ఆ సినిమా ద్వారా తెలుస్తుంది. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాని తిలకించండి, మీ పిల్లలకు చూపించండి. ఈ జాతి మీద, మన భరతమాత మీద గౌరవాన్ని పెంచాలని శివాజీ ఫౌండేషన్ చైర్మన్ గా నేను కోరుకుంటున్నాను. అలాగే ఛత్రపతి శివాజీ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆయన నేషనల్ లీడర్ కాబట్టి నేషనల్ సెలవు ఒకరోజు జాతీయ స్థాయిలో సెలవు దినంగా ప్రకటించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేము పిలవంగానే వచ్చేసినటువంటి జిల్లా యువజన సర్వీసుల శాఖ ముఖ్య నిర్వహణాధికారి అంచనాల నాగేశ్వరరావు గారికి, అలాగే మా డాక్టర్ ప్రసాద్ గారికి, మా తమ్ముడు బావిశెట్టి వెంకటకిషోర్ గారికి, అనిల్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి పాత్రికేయ బృందానికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ మోపూరు భాస్కర్ నాయుడు, చైర్మన్ శివాజీ యూత్ ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ నెల్లూరు సెటిల్ యువజన సర్వీసుల శాఖ తరఫున సిఇఓగా నాగేశ్వరరావు అండి నా పేరు. నేను మా భాస్కర్ నాయుడు గారు, బావిశెట్టి కిషోర్ గారు, డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి పెడతాం సార్. ఈరోజు నిజమైన మహనీయుని యొక్క జయంతి సందర్భంగా ఆ యొక్క ఛత్రపతి శివాజీని ఒక్కసారి స్మరించుకోవడం నా సుకృతంగా భావిస్తున్నాను. హిందూ మతానికే, ప్రపంచానికే, ఒక భారతదేశానికి, హైందవ సమాజానికి ఒక వాణ్ణి తెచ్చిన మరాఠా నాయకుడు. ఈరోజు ఛత్రపతి శివాజీ అంటేనే ఆయన టీవీ కానీ, ఆయన యొక్క హుందాతనం కానీ, ఆయన చేసినటువంటి ఆయన ఖడ్గమే ఆయనకి ఒక ప్రతీక అనమాట. అటువంటి మహనీయుని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఈరోజు 350వ జయంతి. అంటే ఆయన పాదుషా పట్టాభిషేకం జరిగింది 350 సంవత్సరాలు జరిగింది. ఈ సంవత్సరం నిజంగా చాలా శుభదినం. వీటిలో సేవా కార్యక్రమంగా ఎన్నో కార్యక్రమాలు నోవా బ్లడ్ బ్యాంక్ తరఫున వాళ్ళు వైజాగ్లోను మరియు కూడిపర్తి అనే చిన్న గ్రామంలో నుంచి తమ ప్రస్థానాన్ని ప్రారంభించి భాస్కర్ నాయుడు గారు వారి యొక్క టీం తోటి చాలా బాగా చేస్తున్నారు. వాటికి బాసటగా ఎన్నెన్నో కార్యక్రమాలు నాకు ఇటీవల తెలిసింది. కరోనా వంటి మహమ్మారి ఆ టైంలో కూడా, లాక్డౌన్ టైంలో కూడా వాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఎన్నో అవార్డులు కూడా ఇంకా పొందాలని ఆశిస్తూ ఈ యొక్క శత జయంతి ఉత్సవాలు ఇంత బాగా సాయంత్రం కూడా ఆ ర్యాలీ జరుగుతుంది సార్ అని చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. ఈ విధంగా ఒక మహనీయుని గుర్తుపెట్టుకొని ఈరోజు చేయడం, భారతదేశం కూడా గర్వించదగ్గ నాయకుడు. వారికి రాబోయే టైంలో ప్రభుత్వం తరఫున కూడా ఆయన యొక్క సజ్జయంతి ఉత్సవాలకి మేము కూడా మా కమిషనర్ గారితో, మేడంతో మాట్లాడి ఇటువంటి వాటిని ఒక ఆయన జయంతి ఉత్సవాన్ని కూడా గుర్తింపు డేగా రోజు పెట్టుకోవాలని నేను ఆశిస్తూ ఈ విధంగా ప్రభుత్వాన్ని కూడా నేను
సమర్పించుకుంటుంటాను. దీనికి అందరూ కూడా ఈ యొక్క ఆహ్వానాన్ని మంచి మా యొక్క ఈ కార్యక్రమానికి వారు పిలిచినందుకు వారికి మరి యొక్క ధన్యవాదాలు.